ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఉషోదయ అనే వాక్కును వీక్షిస్తున్న దైవ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది. మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక వాగ్దాన పూర్వకమైన మాటతో ఈ ఉదయకాల సమయంలో దర్శించబోతా ఉన్నాడు. దేవుని యొక్క మాటలు సమస్తము కూడా జీవం ఇచ్చే మాటలే. ఏ మాటలో కూడా నిర్జీవం అనేది లేదు. చచ్చిన వారిని సైతము బ్రతికించగల మాట జీవము గల దేవుని మాట. అటువంటి జీవము గల దేవుని మాటని ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, నీవు నేను ఒకప్పుడు అనేకమైన పరిస్థితుల్లో, బలహీనతల్లో, భయంకరమైనటువంటి అంధకార సంబంధమైన చీకటి శక్తులలో ఉన్న మన జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన కృపను బట్టి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. రక్షించుకున్న దేవుడు అంటున్నాడు కదా, ఆయనను కృపను బట్టి ఆయన ఒక్కటే చెప్తున్నాడు, రక్షించబడిన నీవు ఇప్పుడు నా బిడ్డగా పిలువబడ్డావు, నా కుమారుడిగా నా కుమార్తెగా పిలువబడ్డావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన మాట అనగా నా మాట వినాలి అని దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన మాట ఎలా ఆలకించాలండి? ఆయన మనిషి రూపంగా మన మధ్యలో లేడు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్కే ఆయన మాట. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కని మాటతో మన ముందుకి వస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు దేవుని మాట వినటానికి మీరు హృదయాలను తెరిచి ఆసక్తితో మరి వినాలని దేవుని ప్రేమతో కోరుతా ఉన్నాను. చూద్దాం రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు ఇక్కడ ఒక మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట మనతో ఏంటంటే, పునరుత్థాన దినాన జీవము గల దేవుని మాట వినాలి, నా మాట ఆలకించండి. ఎలా ఆలకించమంటున్నాడు? జాగ్రత్తగా ఆలకించండి అని చెప్పి యెషయా గ్రంథంలోంచి యెషయా భక్తుల ద్వారా ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. పునరుత్థాన దినాన నిర్జీవమైన మన బ్రతుకులు జీవింప చేయటం కోసం తన వాక్కు ద్వారా దర్శిస్తున్నటువంటి ఈ మాటను శ్రద్ధగా కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ఏంటండి ఆయన మాట? ఏంటి ఆయన మంచి పదార్థం భుజించమంటున్నాడు? ఆ కిందకి వచనంలో చూసుకున్నట్టయితే, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారమైనది ఏంటి? ఆయన మాట ఏంటి? దేవుని యొక్క మాటలో ఏముందంటే జీవం ఉందండి. చచ్చిన వారిని సైతము బ్రతికించగల మాట ఏదైనా ఉందంటే జీవము గల శక్తివంతమైన వాక్కు. ఆ మాటే. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, నీ మాటే నన్ను ఆదరిస్తుంది, నీ మాటే నన్ను బ్రతికిస్తుందని దేవుడు మాట సెలవిస్తూ ఉన్నది. నా వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తానని మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, నా మాటను జాగ్రత్తగా ఆలకించండి. ఈ పునరుత్థాన దినాన ఆయన మాటలు వినటానికి త్వరపడి మనము సిద్ధపడుతున్నామా? బిడ్డ, దైవ జనాంగమా, దయచేసి పునరుత్థాన దినాన్ని ఏ ఒక్కరూ కూడా లోకానుసరమైన పనులు, లోకానుసరమైన మాటలో, రకరకాల పరిస్థితుల్లో పెట్టుకొని దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోకండి. ఆయన మాట వినటానికి ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దని ప్రేమతో కోరుకుంటున్నాను. అయితే ఆయన మాటను జాగ్రత్తగా వినమంటున్నాడు. మరి మంచి పదార్థాన్ని భుజించమంటున్నాడు. ఈ లోకంలో చూసుకుంటే రకరకాల పదార్థాలు ఉన్నాయండి. తిన్న వంట ఉదయకాల సమయం తిన్నది మధ్యాహ్నం తినము, మధ్యాహ్నం తిన్నది సాయంత్రము తినము. ఇలా రకరకాల వంటలు మనం మారుస్తూ ఉంటాం. మరి ఒక శరీరానికి కావాల్సిన శరీర సంబంధమైన ఆహారానికి అనేకమైన రుచులు చూసుకుంటూ శ్రేష్టమైన ఫుడ్ను ఎంచుకుంటూ టేస్ట్ గల ఫుడ్ తినడానికి ఎంతో ప్రయాసపడతా ఉంటాం. కానీ నేనంటున్నాను, నా దేవుని మాట కంటే కూడా మంచి పదార్థం అంటూ ఏది లేదండి. శరీరానికి సంబంధించిన ఆహారం కోసం ఎలాగైతే మనము సిద్ధపడుతున్నామో ఆత్మకు కూడా ఒక చక్కని ఆహారం కావాలా. ఏమిటి ఆహారం అంటే జీవాహారాన్ని మనం తీసుకోవాలా. అది మంచి పదార్థంగా భుజించినట్లయితే సారవంతమైన దాని యందు మీరు సుఖింపనీయుడి, మీ ప్రాణాన్ని సారవంతమైన దాని మీద సుఖింపనీయుడు అంటున్నాడు. ఏమిటి ఆ సారవంతమైన అంటే, జీవము గల దేవుని వాక్యము నీ నా హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆ జీవాహారాన్ని మనం భుజించినప్పుడు అది ఎక్కడ పడాలంట? సారవంతమైన హృదయంలోనికి రావాలంట. మరి మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే
విత్తువాడు విత్తడానికి బయలుదేరి వెళ్తూ ఉండగా ఒక చక్కని ఉపమానం చెప్పాడు కదా. మరి సారవంతమైన నేలలో పడిన విత్తనము వలె రోడ్డు ప్రక్కనో ముండ్ల పొదల్లోనో బండ మీద పడిన విత్తనాల్లాగా ఉండకూడదు, కానీ సారవంతమైన భూమిలో పడిన విత్తనం అంట నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెంది ఫలం ఇచ్చేటువంటిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయకాల సమయంలో నా దేవుడు అంటున్నాడు, విన్న ఈ మాటలు సారమైన దాని యందు ఉంచుకొని ఏం చెప్తున్నాడంటే నీవు సుఖముగా ఉండండి అంటున్నాడు. ఈ రోజు లోకంలో ఎక్కడ చూసినా సరే సుఖం అనేది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. బయటకి ఏదో సమాధానం ఉన్నట్టుగా నటిస్తున్నాము, కానీ అందరితో కలుస్తూ చక్కగా జీవించినట్లుగా కనిపిస్తున్నాం. కానీ ప్రియులారా, ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో కూడా కదిపితే ఇవిని బోధించిన వారితో సైతము, వినిన వారితో సైతము ఎక్కడ చూసినా క్రైస్తవులు ఏమి, అన్యులేమి, ప్రపంచంలో ఏ మనుషులకు చూసినా నెమ్మది సమాధానం అనేది లేదండి. ఎందుకు లేదు అంటే శ్రేష్టమైన దానిని తీసుకోకుండా ఏదేదో లోపలికి తీసుకొని వెళ్తున్నారు కాబట్టి జీవాన్ని మరేమవుతుందంటే సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ నేటి క్రైస్తవులు మనం ఏం చేయాలో తెలుసా? మంచి పదార్థాన్ని భుజించాలా. మంచి పదార్థం అంటే ఏమైనా ఉందంటే నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే అది నా హృదయానికి నెమ్మది కలిగించును, ఆశీర్వదించునని భక్తులు సెలవిస్తా ఉన్నాడు. ఈ పునరుత్థాన దినాన నీకు నాకు నెమ్మది కలిగించేదంటూ ఏదైనా ఉందంటే బాధలలో నెమ్మది ఇచ్చేది, బాధలలో విడుదల ఇచ్చేది, బాధలలో స్వస్థత ఇచ్చేది కేవలం జీవము గల దేవుని మాటే. అది ఎవరైతే హృదయపూర్వకంగా స్వీకరిస్తారో వారి ప్రాణమంట సుఖముగా నివాసం చేస్తదంట. చెప్పండి క్రైస్తవ జనాంగమా, ఈరోజు అనేకమైన శోధలతోనూ, శ్రమలతోనూ, అవమానాలతోనూ, నిందలతోనూ, దుఃఖముతోనూ ఎవరికి చెప్పుకోలేని బాధతో బ్రతుకుతున్నాం కదా. ఒక విషయం చెప్పనియండి, హృదయం నిండా భారము పెట్టుకొని బయటకి నవ్వుతూ ఇతరుల దగ్గర జీవించడం ఎంత కష్టమో తెలుసా మీకు? అది నా జీవితానికి తెలుసండి. ఒకప్పుడు తెలియదేమో, కానీ నా దేవునితో నేను అనుసంధానం కలిగి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ బాధ ఏంటో నాకు అర్థమవుతోంది. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, మన హృదయంలో ఎంత భారం ఉన్నా సరే మన ముఖంలో ఏమి కనిపించాలంటే దేవుని యొక్క మహిమ, ఆయన సన్నిధి, ఆయన ప్రేమనే చూపించాలా. కానీ ఆ భారాన్ని లోపల దాచుకుంటూ బయటికి నవ్వుతూ సంతోషంగా నలుగురితో తిరగడం ఎంత కష్టమో తెలుసు కదా మీకు కూడా. కానీ నిజంగా మన గుండెల్లో జీవవాక్యం ఉన్నప్పుడండి ఆ భారం అంతా కూడా తీసివేయబడుతుంది. అన్యులకైతే నిరీక్షణ లేదు, ప్రతి బాధను బట్టి కుమిలిపోతారు. కానీ ఈరోజు నీవు నేను ప్రత్యేకపరచబడ్డాము, ఏర్పరచబడ్డాము, దేవుని చేత పిలువబడ్డాము, సొత్తుగా ఎన్నిక చేయబడ్డాం. కాబట్టి నా హృదయంలో ఏముందంటే మరి దేవుని యొక్క జీవపు గల మాట ఉంది కాబట్టి అది సారవంతమైన హృదయంలో స్వీకరించి ఉన్నాం కాబట్టి సుఖంగా మనం బ్రతుకుతున్నామండి. మన ప్రాణం ఇంకా నెమ్మది కలుగుతుంది. దావీదు అందుకే అంటున్నాడు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, అసలు తన జీవితం ఏమైపోతుందో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కటే ఆ యొక్క వాక్యమే తనని ఆదరించింది, నెమ్మదినిచ్చింది, ధైర్యమునిచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు అదే దేవుడు నీకు నాకు ఉన్నాడు కదా. అందుకే బలహీనతలో బలమిచ్చే దేవుడు ఆ వాక్కుని తీసుకుని అంట సారవంతమైన హృదయంలో మనం ఏం చేయాలంటే దాన్ని పదిలపరుచుకొని కష్టకాలంలో ఆ వాక్యాన్ని ధ్యానించుకోవాలి, శ్రమ కాలంలో వాక్యాన్ని నెమరవేసుకోవాలి, అవమానంలో వాక్యాన్ని తలపోసుకోవాలా, నిందలలో వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు నా దేవుడు అంటున్నాడు కదా, నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు, నిన్ను నిత్యము సంతోషింపచేసి నీ ప్రాణానికి నెమ్మది కలిగిస్తాను అంటున్నాడు. ఎలాగ నెమ్మది కలిగిస్తాడు? అదే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకున్నట్లయితే ఎలాగ నెమ్మది దొరుకుతుంది అంటే ఆయన అంటున్నాడు కదా, దావీదుకి ఏ విధమైనట్టయితే కృపను చూపించానో ఆ కృప మీకు చూపిస్తాను అంటున్నాడు. ఎప్పుడు చెవి యొగ్గి నా మాటను జాగ్రత్తగా మీరు ఆలకించినప్పుడు మీరు బ్రతుకుతారు. నేను మీకు చేసిన నిత్య నిబంధన తప్పక మీకు చూపిస్తాను. ఏంటి నిబంధన చేశాడంటే నా కృప నీకు చాలును. హల్లెలూయా, నా కృప నీకు చాలును. నిజమే కదండి. ఈరోజు ఆ కృపే నిన్ను నన్ను బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది. దావీదుకు ఆ సత్యము తెలుసును కాబట్టే ఆయన కృప కొరకే నిరంతరము కనిపెట్టాడండి. ఎలాంటి స్థితిలోనైనా సరే కానీ తన జీవితం అంతా ప్రభు పాదాల దగ్గర పెడుతూ కృపను కోరుకుంటా ఉండేవాడు. ఈరోజు ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్న మనుషుల వైపు చూడొద్దు, మనుషుల వైపు పరిగెట్టొద్దు. మనుషులు ఆడుకుంటున్న మాటల, మనుషులు వేస్తున్న నిందల, మనుషులు పెడుతున్న గాయాల, రేపుతున్నటువంటి రకరకాల గాయాలు కావచ్చు, నిందలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, నీ యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, దేనిని బట్టి నువ్వు కుమ్మలవద్దు. ఎందుకంటే దావీదే ఎన్నో శ్రమలలో నుంచి తన కృపను మరి చూసుకొని కృప ద్వారా పైకి వచ్చాడు. ఈ రోజు నా దేవుడు అంటున్నాడు, అదే దేవుని మీతో ఉన్నాను కాబట్టి ఏ విషయాన్ని బట్టి నువ్వు సోలిపోవద్దు. కానీ నా వాక్కుని హృదయంలో సారమైనటువంటి భూమి మీద విత్తనం పడినట్లు ఆ నా వాక్కుని
సారమైన హృదయంలో పెట్టుకున్నట్లయితే అది నీ ప్రాణానికి నెమ్మది కలిగిస్తుంది. అంతేకాదు నేను చెప్పిన ప్రతి మాట కూడా నీవు చెవి యొగ్గి ఆలకించిన ఎడల నిత్యము బ్రతికెదవు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఈ రోజు నిజంగా మనం ఎవరి మాట ఆలకిస్తున్నాం చెప్పండి ప్రియ దైవ జనాంగమా. ఎక్కువ శాతము అపవాది మాటలకే చెవి యొగ్గుతున్నాము, అపవాది మాటలకే హృదయాన్ని తెరుస్తున్నాము, అపవాది మాటలకే ఆసక్తిని చూపిస్తున్నాము. ఆ మాటలను బట్టి నీ జీవితం ఏమైపోతుందో తెలుసా? నీ యథార్థమైన భక్తి పాడైపోతుంది. చివరికి భక్తిహీనతలోకి తెలియకుండా తీసుకొని వెళ్ళిపోతున్నాడు అపవాది. కాబట్టి నా దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు మొదట ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నా మాటలు ఆలకించమంటున్నాడు. ఆలకించిన నీవు సారవంతమైన విత్తనం పడినట్లుగా సారమైన దాని యందు నీవు ప్రాణాన్ని కాపాడుకోమంటున్నాడు. మూడవదిగా చెప్తున్నాడు కదా, చెవి యొగ్గి జాగ్రత్తగా ఆలకిస్తే నా కృప నీకు దొరుకుతుంది అంటున్నాడు. ఈరోజు అనేక శ్రమలలో మనం ఇంకా బ్రతికి ఉన్నాము. ఈ పునరుత్థాన దినాన్ని సన్నిధిలో సంఘంగా కూడి మనమందరము స్తుతించగలుగుతున్నాము అంటే దైవ జనాంగమా ఇది ఆయన కృప కాదా? పరిస్థితులను బట్టి వారంలో చనిపోవాలనుకోలేదా? ఎక్కడికో పారిపోవాలనుకోలేదా? ఏంటి పరిస్థితులని నిన్నటి వరకు కూడా ఏడ్చే దినాలు నీకైనా నాకైనా లేవా? కానీ మరలా నిన్ను నన్ను బ్రతికించేది ఏంటో తెలుసా? గొప్ప జీవము గల దేవుని మాట. అందుకే ఆయన మాట ఒక మంచి పదార్థంగా భుజించమంటున్నాడు. భుజించిన మీరు చెవి పెట్టి ఆలకించమంటున్నాడు. ఆలకించిన మీకు నా కృప దొరుకుతుంది అంటున్నాడు. ఆ కృప దావీదుకు చూపించాడు. అటువంటి కృప మీకు ఇస్తానని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 55:6-7 వచనాలు చూసుకుంటే, యెహోవా మీకు దొరికిన కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో నుండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, మీరు చెవి పెట్టి జాగ్రత్తగా ఆలకించిన నా కృప మీకు దొరుకుతుంది. అంతేకాదు యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకొనుడి. ఏంటి? మొదట ఆయన కృపను కనిపెట్టుకున్న మనకి ఆ కృప ద్వారా మనం ఎవరిని వెతుకుతున్నామంటే జీవము గల తండ్రిని, ఆయనగా వాక్కుని, ఆయన మాటను వెతికినప్పుడంట ఆయనకు మనకు సమీపముగా ఉంటాడంటండి. ఈ రోజు నిన్ను నన్ను బ్రతికింప చేసేది, నిన్ను నన్ను నిలబెట్టేది, నిన్ను నన్ను నడిపించేది, నిన్ను నన్ను ఎలాంటి ఇరుకుల్లో నుంచి వెళ్ళినా సరే ఆ ఇరుకు మార్గంలో నుంచే నిన్ను నన్ను స్థిరముగా నిలబెట్టి చేసేది ఏంటో తెలుసా? అది కేవలం దేవుని యొక్క మాటే. ఆయన దొరికాడు ఈ రోజు నీకు నాకు. ఆయనకు మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన దొరికినప్పుడు అంట మనం ఏం చేయాలి? వెతకాలండి, వెతికి పట్టుకోవాలా. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన దగ్గరే ఉన్న తండ్రిని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. యేసయ్యని ప్రక్కన పెట్టేస్తున్నాం, ఎవరెవరినో వెతకడానికి పరిగెడతా ఉంటున్నాం. జాగ్రత్త సుమి. మనుషులను వెతుకుతూ, మనుషులు సహవాసం చేస్తూ, మనుషుల దగ్గర నీకు ఒక రోజు 2 రోజులు పూట గడుస్తుందేమో, కానీ నువ్వు మనుషుల్ని వెతుక్కుంటూ వీళ్ళని కాదని వాళ్ళని కాదని వీళ్ళని అటు ఇటు నీ జీవితాన్ని పాడు చేసుకుంటే చివరికి మిగిలేదంటూ ఏమైనా ఉందంటే నీకు నష్టమే. అందుకంటున్నాడు యెహోవా దొరికిన కాలమందు ఏమంటున్నాడు తెలుసా? ఆయనకు సమీపముగా ఉండగా వెతకమంటున్నాడు. ఏంటి? అనుదినము నీకు నాకు సమీపముగా ఉన్నది ఏంటంటే యెహోవా యొక్క మాట. ఎలాగండి ఆయన మాట అంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథం నుంచి. అందుకే ఉదయకాల సమయంలో లేవగానే నీవు నేను ఎలా లేవాలో తెలుసా? ప్రార్థనతోనే. అనగా ప్రభువుని వెతుకుతూ సమీపముగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావనేది ముఖ్యము కాదు, కానీ ఏ హృదయాన్ని సిద్ధపరచుకొని తండ్రి ఆత్మతో నీ ఆత్మ కలుస్తుంది, ప్రభువుని ఎలాగ వెతుకుతూ నువ్వు సమీపముగా ప్రార్థన చేస్తున్నావు అనేది నీవు నేను తెలుసుకున్నట్లయితే నా దేవుడు అంటున్నాడు వెతుకు వారికి దొరుకుతానంటున్నాడు. అప్పుడు శాశ్వతమైన కృప నీకు నేను చూపుతానంటున్నాడు. మొదటి మాటలో చూసుకున్నాం కదా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపెదను. దేవునికి స్తోత్రం. ఎంతకంటే ఏం కావాలండి? కోట్లున్నా మనకి ఈ బాధలు తీరవు. ఎంతమంది జనాంగమున్నా, బలగమున్నా, జ్ఞానమున్నా, అందమున్నా, చందమున్నా, నా అన్నవారి చుట్టూ ఉన్నా అది అంత నీ నా జీవితానికి వ్యర్థమే. గాని విలువైన మాట, శక్తివంతమైన మాట, దేవుని యొక్క వాక్కు అతి సమీపముగా ప్రతి రోజు కూడా ఆయన దర్శిస్తూ ఉన్నాడు. అందుకే ఉదయకాల సమయంలో లేవగానే ప్రార్థనతో లేవాలా, వాక్యాన్ని ధ్యానిస్తూ లేవాలా. మరలా మన ముగింపు కూడా ప్రార్థనతోనే మనం ముగించేవారుగా ఉన్నప్పుడు దేవుడు తప్పక కృప చూపిస్తాడు. దావీదు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ ఆయన ఒక్కటే అంటున్నాడు, నీ దుడ్డి కర్రే నన్ను ఆదరిస్తుంది, నాకు నెమ్మదినిస్తుంది. ఈరోజు ఏ పరిస్థితులు నిన్ను నన్ను భయాందోళన గురి చేస్తున్నాయి, అయినా పర్వాలేదు, ఆయనను శ్రద్ధగా వెతుకుదాము. ఆయన దొరికిన కాలమున ఆయనకు సమీపముగా ఉందాము. సమీపముగా ఉన్న దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, కృప ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాను. దావీదుని ఎలాగైతే లేవనెత్తానో నిన్ను నీ కుటుంబాన్ని కూడా లేవనెత్తి ఆశీర్వాదకరంగా ఉంచుతాను. బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిని బట్టి నువ్వు తొట్టలొద్దు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నేను నీతో ఉన్నాను, నా కృప నీకు చాలు అని ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి కృపగల దేవుడు నీతో నాతో ఉండగా, చెల్లి తమ్ముడు ఇంకా మనకేం కావాలో చెప్పండి? ఆయన సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న దేవుడు
దేవుణ్ణి మనం వెతుకుతూ ఆయనతో సహవాసం చేద్దామండి. ఈరోజు మనుషుల సహవాసము చేసి భక్తి జీవితంలో హీనతలోకి వెళ్ళిపోతున్నాం. రక్తహీనతలోకి వెళ్ళినట్టు భక్తిహీనతలోకి వెళ్ళిపోయి నోటిని అపవిత్రపరుచుకుంటున్నాం, చూపును అపవిత్రపరుచుకుంటున్నాం, ఇతరుల మీద రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం. కానీ నా దేవుడు అంటున్నాడు, నీవు నాతో సమీపముగా ఉంటే నువ్వు మంచి పదార్థాన్ని భుజించే వ్యక్తిగా ఉంటావు. నీ హృదయం సారమైనదిగా ఉంటుంది. దాని యందు నీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఈరోజు నెమ్మది ఎందుకు లేదు నెమ్మది? భక్తిహీనతలోకి వెళ్ళిపోయావు కాబట్టి కలవరము, నెమ్మది లేకపోవడం. దేవుని వాక్కుని నా హృదయంలో ఉంటే మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. అటువంటి నెమ్మది గల మాటని దావీదుని ఎలాగైతే దర్శించి ఆదరించి కృపగల దేవుడు కృపతో నింపాడో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ఆయన కృపతో నింపడానికి దర్శించాడు. ఆ కృప కొరకే కనిపెట్టుకుంటూ నేను మంచి పదార్థాన్ని భుజిస్తూ దేవుని దగ్గరలో ఉంటూ సమీపంగా ఉంటూ అనుదినము ఆయన్నే వెతుకుదాము. ఎన్ని శ్రమలు వచ్చినా విడువక ఎడబాయిన దేవుడితోనే మన జీవితాలు ముందుకు కొనసాగిద్దాం. అట్టి కృపల దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాని పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఒక్క మాట చాలయ్యా మా బ్రతుకులను ప్రభ బ్రతికించటానికి. నిజమే తండ్రి ప్రభ, మంచి పదార్థమును భుజించమంటున్నావు ప్రభ, సారమైన దాన్ని ప్రభనైనా అయా వెతికినప్పుడు తండ్రి ప్రభనైనా నీవు అంటున్నావు కదా, నీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది అంటున్నావు ప్రభ. దావీదుకి ఎట్టి కృప చూపావు ప్రభ, అట్టి కృపను నీకు నేను చూపుతానని ఉదయకాల సమయంలో మాట్లాడిన తండ్రి, మా హృదయానికి నెమ్మది ఇచ్చేది నీ మాటేనయ్యా, నీ వాక్యేనయ్యా ప్రభనైనా. ఆ వాక్కుతో నీ బిడ్డల్ని మమ్మల్ని దర్శించి ఈ ఉదయకాల సమయంలో నీ కృప కొరకే కనిపెడుతున్న మా అందరిపైన నీ కృప, నీ కనికరము కాపుదలతో నింపి నడిపించి మేము పొందమని ఈ వాగ్దాన ప్రతి ఒక్క గృహంలో ప్రతి బిడ్డ హృదయంలో నూరంతులుగా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.